ఫ్రెండ్స్ మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకైతే ఆ వెబ్సైట్లో యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో కొన్నిసార్లు మనకైతే ఇరిటేటింగ్ అయితే వస్తుంది అనమాట. అన్ని యాడ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఆ యాడ్స్ని మనం ఎలా బ్లాక్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వచ్చేసి వెబ్ స్టోర్ అనేది సెర్చ్ చేయండి. వెబ్ స్టోర్ అంటే ఏంటంటే మన మొబైల్కి మనకి ప్లే స్టోర్ ఎలాగైతే ఉందో మనకి క్రోమ్కి అంటే బ్రౌజర్కి వెబ్ స్టోర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ క్రోమ్ వెబ్ స్టోర్ అనే దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పైన డిస్కవర్ ఎక్స్టెన్షన్స్ అలాగే థీమ్స్ అని 3 వచ్చాయన్నమాట. సో ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. థీమ్స్ క్లిక్ చేశారు అనుకోండి, మీరు కావాలంటే థీమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం వచ్చేసి ఈ వీడియోలో యాడ్స్ అయితే బ్లాక్ చేయాలి కాబట్టి ఎక్స్టెన్షన్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెర్చ్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి యాడ్ బ్లాక్ అని అయితే సెర్చ్ చేయండి. యాడ్ బ్లాక్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని అయితే యాడ్ బ్లాకర్స్ అయితే వస్తాయన్నమాట. వీటిలో ద బెస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యాడ్ బ్లాక్ ప్లస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రీగా అయితే ఉంది. దీని ఒక రేటింగ్ కూడా చూడొచ్చు, 4.4 రేటింగ్ అయితే ఉంది. అలాగే 1,80,000 ప్లస్ మెంబర్స్ అయితే దీనికి రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి యాడ్ బ్లాక్ అనమాట. సో ఇది వచ్చేసి 4.5 రేటింగ్ ఉంది. అలాగే 2,87,000 ప్లస్ రేటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండిట్లో నుంచి మీరైతే ఒకటైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ యాడ్ బ్లాక్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దానికోసం దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు క్రోమ్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మన యొక్క క్రోమ్ కి అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా వస్తుంది యాడ్ ఎక్స్టెన్షన్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ యాడ్ బ్లాక్ అని వచ్చింది. అంటే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది యాడ్ బ్లాక్ అన్నది. సో ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఐకాన్ అయితే వచ్చి ఉంటుంది ఎక్స్టెన్షన్స్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ బ్లాక్ అనే ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంది కదా, సో దీనికి పక్కనే మనకి పిన్ అని ఒక సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇది మనకి పిన్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఎప్పుడు కావాలన్నా దీన్ని యూజ్ చేసుకునే దానికి మనకి ఇక్కడైతే ఉంటది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మన యొక్క ఎక్స్టెన్షన్స్ ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎన్నైతే ఇన్స్టాల్ చేసుకుంటారో అన్ని కూడా మీకు ఇక్కడైతే ఉంటాయి. ఒకవేళ మీరు గనక దీన్ని యూజ్ చేయట్లేదు అనుకోండి, దీన్ని అయితే ఇక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఇక్కడ నుంచి పోద్ది. కానీ ఇది ఇన్స్టాల్ అయ్యే ఉంటది, కానీ అది మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుద్ది అనమాట. అంతే. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నారైతే ఆన్ లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎప్పటికీ అసలు యూజ్ చేయరు, ఇంకా మాకు అవసరం లేదనుకుంటే రిమూవ్ క్లిక్ చేస్తే ఇది రిమూవ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే ఆన్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నథింగ్ టు బ్లాక్ హియర్ అంటుంది. అంటే ఇక్కడ మనకి బ్లాక్ చేయడానికి ఎటువంటి యాడ్స్ అయితే లేవు కాబట్టి ఇక్కడ మనకి నథింగ్ హియర్ టు బ్లాక్ అని వచ్చింది. సో కాబట్టి నేను ఏదైనా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేస్తున్నాను అనమాట. ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేస్తే మనకు కొన్ని వెబ్సైట్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ కోర్స్ అని ఉంది కదా, సో ఈ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే మనకి 2 అని వచ్చింది అనమాట. అంటే దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి వెబ్సైట్ నేమ్ వచ్చింది coursera.org అని. అలాగే బ్లాక్డ్ యాడ్స్ టు ఆన్ దిస్ పేజ్. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ లో 2 యాడ్స్ ని అయితే ఇదైతే బ్లాక్ చేసేసింది అనమాట. టోటల్ గా మొత్తం 4 యాడ్స్ ని అయితే బ్లాక్ చేసింది. ఇప్పుడు ఈ వెబ్సైట్ నేను మళ్ళా రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేశాను, మళ్ళా ఇంకో 2 యాడ్స్ ని బ్లాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఇక్కడ 6 అయిపోయింది అనమాట. ఇందాక 4 ఉంది కదా, ఇప్పుడు 6 అయింది. అంటే మనం ప్రతిసారి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు 2 యాడ్స్ అయితే ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకొక వెబ్సైట్ కూడా వెళ్దాం కావాలంటే. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను కదా, వెబ్సైట్ నేమ్ వచ్చేసి కోడ్ అకాడమీ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే మనకి ఈ వెబ్సైట్ లో ఓన్లీ ఒక యాడ్ ని మాత్రమే బ్లాక్ చేసింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పాస్ ఆన్ దిస్ సైట్. అంటే ఒకవేళ ఈ వెబ్సైట్ లో యాడ్స్ ని మీరు ఇట్లా పాస్ చేయకుండా వదిలేయాలి, యాడ్స్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్వేస్ క్లిక్ చేశారనుకోండి, ఈ పర్టికులర్ వెబ్సైట్ లో మీకు ఎప్పుడు వచ్చినా కానీ యాడ్స్ అనేది చూపిస్తూనే ఉంటది అనమాట. లేదా వన్స్ క్లిక్ చేశారనుకోండి, ఒక్కసారి మాత్రం మీకు యాడ్స్ అయితే వస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసేస్తుంది. సో ఇట్లా మీరు పర్టికులర్ వెబ్సైట్స్ కి యాడ్స్ అయితే అలౌ చేయొచ్చు అనమాట. సో ఇట్లాగా ఈ యాడ్ బ్లాక్ ఎక్స్టెన్షన్స్ ని యూస్ చేసుకొని మనం అయితే యాడ్స్ అయితే బ్లాక్ చేయొచ్చు అనమాట. సో ఈ యాడ్ బ్లాక్ ఎక్స్టెన్షన్స్ కాదు, మనకి ఇంకా చాలా ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. యూస్ఫుల్ మనకి స్క్రీన్ షాట్లు తీసుకోవాలన్నా ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.